నమస్తే సార్. చెప్పండి సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసిన పథకాల వల్ల కూడా ఆయన సీఎం అవుతారని 100% మేము నమ్ముతాం. 100% కూడా ఆయన గెలుస్తారని మాకు నమ్మకం. అది ఈరోజు టైమ్స్ను ఒకటైతే సర్వే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎందుకంత అలాగే సర్వేలు అంటే ఇది ఒకటే వస్తుందని? అవన్నీ నా ఈనాడు TV5 వీళ్ళంతా ఎన్ని కుటుంబాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నెక్స్ట్ 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం, ఇక్కడ మన ఎమ్మెల్యేగా 100% కూడా ఎమ్మెల్యేగా రావడం ఖాయం. అదే ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్, ఎంపీ సీట్లు ఏమో ఒక 22 వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు ఏమో 130 వస్తాయని టైమ్స్ నో అయితే సర్వే రిలీజ్ చేసింది రోజు. జగన్మోహన్ రెడ్డి క్లీన్, ఎందుకంటే బీజేపీతో పొట్టు పెట్టుకోవడం వల్ల టీడీపీ మైనస్ అయిపోయిందని ఒక రిలీజ్ చేసింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారా? 100% వాస్తవం. 100% మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు పక్క బంపర్ మెజార్టీతో మనం గెలిపించుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చూస్తుంటారు కదా, ఈ 2 రోజులు మనకి పెన్షన్లు ఇవ్వకపోవడం, ఎంతమంది పోతుంటారు. ఇక్కడే మా సీతనగరారు కొండలగ్గారు ఒక్క నెలలో పెన్షన్ ఇవ్వడానికి ఎలా ఉంది ఇబ్బంది ఏంటన్నది తెలుస్తుంది ఆటోమేటిక్గానే. అది మళ్ళీ మీరు అంటే ఓన్లీ యువతకు ఉద్యోగాలు లేవది ఇది అంటున్నారు కదా, శ్రీడీప్ అవన్నీ కావాలని ఇవన్నీ మాక్సీ ఎలక్షన్ వచ్చిందని అలాగే ఇలాగని ఎన్ని అన్నది అభివృద్ధులు మనం చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు. దానివల్ల జనానికి అందరికీ అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ 175 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. పక్కా వస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం. ఇక్కడ ఎమ్మెల్యే బంపర్ 30,000 మెజార్టీతో మన గణేష్ అన్న కూడా త్వరలో రాబోతున్నారు. ఫస్ట్ టార్గెట్ నర్సీపట్నం ఎంపీ గారు కూడా పోతున్నారు. దానికి ఏకైకంగా మనకి త్వరలో కూడా ఒక శుభవార్త జగన్మోహన్ మన ఎమ్మెల్యే గారు కూడా మంత్రి కూడా నర్సీపట్నం కూడా రాబోతున్నారు. ఓకే, చూడబోతున్నాం కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.